పశ్చిమ నియోజకవర్గం భవానీపురంలో ఎంపీ కేశినేని శివనాథ్ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ ఆమె చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించిన ఎంపీ ప్రతి అర్జీపై సంబంధిత శాఖల అధికారులకు తక్షణమే దిశానిర్దేశం చేశారు. ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజా సమస్యలను కార్యరూపంలోకి తీసుకురావాలన్నదే యువనేత మంత్రి నారా లోకేష్ సంకల్పమని ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి ప్రజా దర్బార్ వేదికగా మారుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ తో పాటు రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, మాజీ ఎమ్మెల్సీ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్ధా వెంకన్న, నియోజకవర్గ పరిశీలకులు చిట్టా బత్తుని శ్రీనివాసరావు, షాప్ డైరెక్టర్ 41వ డివిజన్ అధ్యక్షుడు సంతోష్ కుమార్, పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇవాళ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతి వారం జరిగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం డివిజన్స్ వాళ్ళ 41 డివిజన్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానికి నాయకులందరూ కూడా అక్కడికక్కడ ప్రజాప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ప్రజా సమస్యలకి ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకుని పరిష్కరించే విధంగా మేము కృషి చేస్తున్నాం. ప్రతి వారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క గ్రీవెన్స్ పెట్టి ఆ సమస్యలన్నీ ప్రభుత్వ అధికారులు కూడా ఇక్కడే ఉండడం వల్ల ఆ సమస్యల్ని వారి దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా 24 గంటల్లో వాళ్ళకి SMS వచ్చే విధంగా ఈ సమస్యలు పరిష్కారం అయ్యేటట్టు కృషి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 54 అప్లికేషన్లు వచ్చినాయి. మొన్న పెడితే గత వారంలో ఒక డివిజన్లో 250 వచ్చినాయి. సుమారు సాయంత్రం లోపల ఒక 500 వరకు వస్తాయనుకున్నాం. ప్రతిదీ కూడా ఎక్కువగా ఇక్కడ పెన్షన్ హౌసింగ్ సమస్యలు తీసుకొస్తున్నారు. తప్పకుండా పెన్షన్ హౌసింగ్ సమస్యలు ఎవరెవరికైతే ఏ ఇబ్బందులు ఉన్నాయో ఈ ప్రజాప్రభుత్వ సమయంలో వీటిని పరిష్కరించి మరింత ప్రజలకి ఆదరణ చూపే విధంగా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ ఉంటామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.